అతనికి బూతులే వచ్చు. అతను వాళ్ళ గ్రంథాలు విన్నారుగా, తెలియదు, మీరే విన్నారుగా నన్ను ఎలా బూతులు తప్ప తిట్టాడో. ఏం లేదు. చూపిస్తానన్నా దాని ఉమ్. గురించి నేను ఆ? యాంకర్ ఉమ్. జర్నలిస్ట్కి జర్నలిస్టులని తిట్టడం ఏంటి? ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అంటున్నావు కదా, నీ ధర్మం నీకేం నేర్పించిందయ్యా? అసలు రాధా మనోహర్ దాసు నాకు ప్రతిరోజు మెసేజ్ చేస్తాడు, బూతులే మెసేజ్ చేస్తాడు. మీ ఊరి పేరు చెప్పని రాధా మనోహర్ దాస్ని ఎన్నిసార్లు అడిగినా కానీ నువ్వు బూతులుగా తప్ప నువ్వు ఏ రోజైనా నాకు రిప్లై ఇచ్చావు రాధా మనోహర్ దాస్? నువ్వు బూతులు తప్ప ఏ రోజు ఏం మాట్లాడలేదు. ప్రతిరోజు బైబిల్ గురించి, మరియమ్మ గారి గురించి నీకు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నావు. మేము తిరిగి మీ గ్రంథాల గురించి ప్రశ్నించటానికి మాకు రైట్స్ ఉంటే మేము మాట్లాడలేమనుకోవద్దు, మేము మాట్లాడగలం. కానీ మా క్రైస్తవ్యంలో పొరుగు అని ప్రేమించమన్నాడయా, శత్రువుని కూడా క్రీస్తు ప్రేమించమన్నాడయా. అంటే ఇప్పుడు మీరు అందరూ అందుకు- రాధా మనోహర్ దాస్ని ప్రేమిస్తున్నారా? మేము ప్రేమిస్తున్నామన్నా, ఈ రోజు కూడా ప్రేమిస్తున్నాం. మరి ప్రేమిస్తే ఆయన ఎందుకు తిడుతున్నారు? తిట్టట్లేదు మేము, చెప్తున్నారా? నిన్ను నువ్వు సరి చేసుకో అంటున్నావు. ఓకే, ఓకే. నిన్ను నువ్వు సరి చేసుకో. ఈ రోజు బూతులు మాట్లాడతారు, రిటర్న్ మమ్మల్ని పంపిస్తే మేము ఏ రోజు బూతులు మాట్లాడలేదు. ఉమ్. నువ్వు